ఓం నమ శివాయ. కుర్రూ కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతాంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, అంబవారు పలుకు, జై కొండదేవత. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ నెలలో 12 రాసుల వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది, మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి, రావాల్సిన ప్రమోషన్ ఏమిటి, మరి చేసే పనులు ఏమిటి, వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైంలో వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ 12 రాశుల వాళ్ళకి చెప్పబోతున్నాను. ఓం నమ శివాయ. ధనుసు రాశి ఫలితాలు. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరా నక్షత్రము 1, 2, 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఆదాయంలో 5, ఖర్చులో 5. ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానిదే పోతుంటుంది. మరి జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే రాజపూజిత 1, అవమానాలు 5. కాబట్టి మనల్ని ప్రేమించేవాడు 1 ఉంటే మనల్ని దూషించేవాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా మనం మనసులో పెట్టుకొని పని అయిన తర్వాత చెప్పుకోవాలి. కానీ ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం ఎవరు పడితే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల కొన్ని లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి విద్యారంగంలో కూడా మీకు అనుకున్న విద్య, అనుకున్న స్థానము, అనుకునే పనులు పెద్ద పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం అనేది మీలో కనబడుతుంది. మరి ఉద్యోగదారులందరికీ కొంత ప్రమోషన్లు, కొన్ని మార్పులు ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలను మీరు పొందాల్సిన యోగాలు కూడా కనబడుతున్నాయి. మరి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొత్త కొత్త బిజినెస్లు, కొత్త కొత్త కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని చేంజెస్, కొంత మార్పులు, కొంత పెట్టుబడి కావాల్సింది. ఆ పెట్టుబడి గురించి వాళ్ళు కొంచెం కృషి చేసినట్టుగైతే వాళ్ళు అనుకున్న డబ్బుని తప్పకుండా సాధించగలుగుతారు. మరి విదేశాల ప్రయాణాలలో కూడా వెళ్ళి అక్కడ కూడా విద్యను కూడా పూర్తి చేసుకొని, ఉద్యోగాలు పూర్తి చేసుకొని అక్కడ సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో ఉన్నాయి. మరి ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు కొంచెం సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రాజయోగం పట్టే యోగం ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి రాజయోగం రాబోతుంది. కాబట్టి మెయిన్గా ఈ ఏప్రిల్ మాసమున ప్రేమ పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, వీళ్ళకి ఆరోగ్య విధానము విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి వీళ్ళకి చాలామంది కొన్ని అవకాశాలు కూడా కొన్ని రావాల్సినవి కూడా వీళ్ళకి కొంత గుర్తింపులో కూడా రావాల్సినవి కూడా అతి దగ్గరలోని కొన్ని కనబడుతున్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు, సంతాన సమస్యలు, లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ సమస్యల వల్ల కొన్ని కార్యక్రమాలు చేతికాడకు వచ్చినాయి చేజారిపోవటం, నమ్మకున్న వాళ్ళు నామం పెట్టడం, సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం, ఇలాంటివి ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ వివాహాలు వీళ్ళకి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి విందు వినోదాలు అంటే మంచిగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కూడా ఒక మంచి స్పందన, గౌరవం పెరుగుతుంది. మరి రాజకీయ నాయకులకు కానీ, విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు కానీ, మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ కొన్ని అద్భుతమైన విజయాలను పొందే యోగం దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ తర్వాత యూట్యూబ్ రంగంలో కానీ, ఈ సీరియల్ ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త పనులు, కొత్త కొత్త అవకాశాలు ఇలా జాతక యోగంలో కూడా అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి.
కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కోరికలు, అనుకునే పనులు, అనుకునే కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము అదృష్ట యోగం పట్టబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని లక్ష్మి విజయవంతం అయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో కూడా చూసుకుంటే, భగవంతుడు అనుగ్రహంలో కూడా చూస్తే మేనుగా శ్రీరామ రక్ష, జై శ్రీరామ్, ఆ జై శ్రీరాముని మీరు పూజించినట్టుగైతే, ఆయన నామాన్ని మీరు తలిసినట్టుగైతే, ఆ రామ మంత్రాన్ని మీరు మనసులో పొద్దున సాయంత్రము టయాలలో మీరు జపించినట్టుగైతే మీకు ఉన్న కష్టాలు వైదొలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మైండ్, మనసు, ఆలోచన విధానము అన్నీ కరెక్ట్గా వచ్చే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో రైతులకి, వ్యవసాయదారులకి కొన్ని అవకాశాలు, కొన్ని పనులు, కొంత డెవలప్మెంటు, ఒకదాని దాబోతే ఇంకొకటి, అలాంటి అవకాశాలు కూడా పెద్దవి మీకు వచ్చే సిచ్యువేషన్లో కూడా కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ప్రజలలో నరఏడుపు, ప్రజలలో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఉండటం, బంధుమిత్రులలో కొన్ని సమస్యలు, మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి అంతు పొంతు లేకోకుండా, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, సాకారం చేస్తానన్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఏదో ఒక సమస్యతో సతమతం అయిపోతుంటారు. ఇలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజు రాబోతుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. మరి ఆ భగవంతుడు నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఆ భగవంతుడు దయ వలన ఏదో ఒక రూపంలో తప్పకుండా డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు, మీరు చేసే కార్యక్రమాలు అవి మీకు అతి దగ్గరలోనే మీకు విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. శనివారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజుల వరకు మీరు డబ్బులు కానీ, బంగారం కానీ మీ చేతుకుంటే ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. పసుపు కుంకుమ కానీ 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ కానీ మీ చేతుకుంటే ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి దానివల్ల కొన్ని లేనిపోయిన చికాకులు వస్తాయి. కాబట్టి మీరు ఎన్నో డబ్బులు ఇస్తారు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి రావు. ఇచ్చేటప్పుడు ప్రేమతో, అభిమానంతో ఇస్తుంటావు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మీ మీద లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ లేనిపోయిన సమస్యల వలన లేనిపోయిన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో చాలా వరకు సతమతమైపోయి చాలా వరకు ఇబ్బందిగా కనబడుతుంది. మరి ఈ సమస్య మీకు అతి దగ్గరలోనే మీకు తొలగిపోయే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఆ శ్రీరాముని మీరు పూజించినట్టుగైతే మీలో ఉన్న కష్టాలు, మీలో ఉన్న దరిద్రాలు పటాపంచలైపోయే మార్గాలు దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం మాకు సక్రమంగా అవుతుందా కాదా, మరి ఆ సక్రమంగా కావాల్సింది ఎప్పుడో కావాల్సింది లేట్ అయిపోయింది, మరి ఇప్పుడైనా అవుతుందా ఆ కార్యక్రమం అని దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి కొంచెం డబ్బులు కావాలి, పెట్టుబడి కావాలి, దానికి నమ్మకస్తుడు కావాలి. ఆ నమ్మకస్తుడి నుంచి కొన్ని పనులు మనకు జరగాలి. మనకు ఆ నమ్మకస్తుడి నుంచి కొన్ని పనులు విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనపడుతున్నాయి. ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ, ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ, కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది, మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం లేదు ఏమిటి, మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు.
ఓం నమః శివాయ నమః.